ఆధ్యాత్మికము అవగాహన. ఆధ్యాత్మిక బోధన నుంచి నీతి కథలు, వ్యక్తిత్వ వికాసానికి గ్రంథాల వరకు మనం పాటించాలని చెప్పే సుగుణాలు, ఆదర్శాలు మనకు అనేకం కనిపిస్తాయి. అహింసనే తీసుకుందాం. ఒక ఉదాత్త ఆదర్శముగా చెబుతారు. హింసకు మారుగా ప్రేమ, కరుణ లాంటి సుగుణాలు అలవర్చుకోవాలని సూచిస్తారు. కేవలం ఇలా ఉపదేశాల ధోరణి ఉన్నది ఉండాల్సింది అన్న విభజనను సృష్టిస్తుందటారు జిడ్డ కృష్ణమూర్తి లాంటి తాత్వికులు. జీవితంలో సాధ్యమయ్యేది జరుగుతోంది ఒకచోట ఉంటే మనం పెట్టుకునే ఆదర్శం ఎక్కడో అంతెత్తులో ఉంటుంది. దూరాన్ని పూరించటం కష్టం కాబట్టి సహజంగా ఒత్తిడికి దారితీస్తుంది. మనం ఉన్నత అనుకునే ఆదర్శాలే అపరాధ భావనకు, అంతర్గత సంఘర్షణకు, చివరికి హింసకు కారణమయ్యే అవకాశం ఉంది. అహింసా దిశగా అడుగేయాలంటే ముందు హింసను లోతుగా అర్థం చేసుకోవాలి. పరస్పర ధారిత ప్రకృతి జీవన మనుగడ విధానానికి తెలుసుకోవాలి. నాలోని హింస ఉంది అన్న కఠోర వాస్తవాన్ని ముందు అంగీకరించాలి. హింస అంటే యుద్ధాలు, భౌతిక దాడులు, రక్తపాతము, దూషణలే కాదు. దురాశ, పర్యావరణం విధ్వంసం, శ్రమదోపిడీ, ఆధిపత్య కాంక్ష, కులమత విభేదాలు, ఆర్థిక అసమానతలు, ర్యాంకులు, క్యాంపస్లు, స్టేట్మెంట్లు, పిల్లలపై ఒత్తిడి పెట్టడం, ఇతరుల ప్రోత్సహించడం, బలవంతపు క్రమశిక్షణ, ఇవన్నీ సమాజపు అడుగున హింసకు భిన్న రూపాలు. హింసతో కూడిన ప్రపంచంలో ఉంటూ దాన్ని ఖండించకుండా, నివారణ మార్గాలు చూడకుండా అహింసను ఒక్క మాట మాత్రపు ఆదర్శంగా స్తుతించటము నైతిక పలాయనమే అవుతుంది. అహింస దిశగా మనమే తొలి అడుగవుతుంది. హింస తాలూకు సూక్ష్మ రూపాలు రోజువారీ జీవితంలో ఎలా వ్యక్తమవుతున్నాయో గమనించాలి. సహోద్యోగి ప్రశంస లభిస్తే కలిగే ఈర్ష్య, అనుకున్నది జరిగినప్పుడు వచ్చే అసహనం, ఉన్నది కోల్పోతామన్న భయం, మానసిక స్పందనలు అప్పటికప్పుడు పరిశీలించాలి. ఏ పేర్లు పెట్టకుండా ఆక్షేపణలు, సమర్థనలు, తీర్పులు లేకుండా చూడాలి. స్వీయ ఎరుకే తటస్థ పరిశీలనకు, హింసాత్మక భావన మూలాలు కదిలిస్తుంది. మనస్సు ఒక రకమైన సున్నితత్వం సంతరించుకుంటుంది, నిశ్శబ్దపు అవుతుంది. అప్పుడు అహింస అన్నది ఒక నైతిక సూత్రం లేదా విషమ పాలన కాకుండా సహజ స్పందనం వ్యక్తమవుతుంది. పరిపూర్ణం కాకపోయినా అందులో నిజాయితీ, ఆచరణీయత, ఇలాంటి స్పష్టత నుంచి పుట్టే చర్యల వల్ల సాధ్యమైనంత అహింస, ప్రేమ, కరుణ లాంటి సుగుణాలు మన ప్రవర్తనలో వాటిని అప్రయత్నంగా చోటు చేసుకుంటాయి. కార్యరూపం దాల్చిన మేధస్సుగా అవి మన రోజువారీ ప్రవర్తన, మాటల్లో, చర్యల్లో ప్రతిఫలాలు ఇస్తాయి.